కేటీఆర్ గారి గురించి నోటుకొచ్చినట్టు ముందు మాట్లాడడం, చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరి పట్ల సంస్కారహీనంగా వాళ్ళ నాయకుడు అంతే ఆయన అంతే. పైగా అబద్ధం నువ్వు ఆడుతున్నావు, చెప్పింది నువ్వు చెప్పినావు, నీ ముఖ్యమంత్రి చెప్పింది. ఇంకా పైగా బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తా, 39 ముక్కలు చేస్తా. నువ్వు కాంగ్రెస్కే కోవత్తు అని చెప్పి నీ పార్టీలోనే చాలామంది మొత్తుకున్నారు. తమ్ముడిని ముందే బీజేపీలో పంపించి ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను వెనకమ్మడి వస్తా, నువ్వు ముందు మమ్మని చెప్పి తోలి కాంగ్రెస్కు ద్రోహం చేసి బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్లు వేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు. సొంత పార్టీకి ద్రోహం చేయడం, మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇళ్ళ తెచ్చుకొని తమ్ముని బీఆర్ఎస్ను ముక్కలు చేయడం నీతోని కాదు, నీ తాతతరం కూడా కాదు. చాలామంది పోయినరు టీఆర్ఎస్ పుట్టినాడు పిడికెడు మందుతోని ప్రారంభం చేశాడు కేసీఆర్ గారు. ఆ రోజు ఆదిలోనే గొంతు నొక్కేస్తా అని చెప్పి ఇప్పుడు మీ బాసుకు బాసు చాలా మాట్లాడిండి. అయ్యాల మగలు పుట్టింది పుబ్బలో పోతుంది ఉంటుందా, గిదంతా కేసీఆర్ నడుపుతాడా, చాలా మాట్లాడింది. చూస్తుండగానే ఎట్లా లేపాలను తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత ఆయన పోయి మీ బాస్ రాజశేఖర రెడ్డి ఆయన వచ్చి కూడా ఖతం చేస్తా అన్నాడు. ఆయనతో కూడా కాలేదు, ఇద్దరు కలిసి కూడా చేసిండ్రు. పైకి రాజకీయ శత్రువులైనా కేసీఆర్ గారిని ఖతం చేస్తామో అని చెప్పి ఇద్దరు కలిసి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి కూడా కుట్రలు చేశారు. ఎన్నికలలో లోపాయకారిగా ఒప్పందాలు చేసుకొని పనిచేసిండ్రు. ఉద్యమాన్ని నిలబెట్టడానికి కేసీఆర్ గారు ఎత్తుగడలో భాగంగా తీసుకొని తెచ్చిన ఉప ఎన్నికల్లో ఎట్లయినా ఏం లేదు, తెలంగాణని ఖతం చేయాలి, తెలంగాణ గొంతు నొక్కేయాలి, తర్వాత నువ్వు వచ్చినా ఏం లేదు నేను వచ్చినా ఏం లేదని చెప్పి కూడా పలుకొని ఇద్దరు ప్రయత్నం చేస్తే కూడా సాధ్యం కాలేదు. మీ పగల్వాళ్ళు మాని ప్రజలు అడుగుతున్నది మీ హామీల గురించి, అది చేయండి. హామీలు అడుగుతారు, దీంట్లో నుంచి తప్పించుకోవడం కొరకు చేసే డ్రామాలలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. నువ్వు పోయిన రివ్యూ, అధికారిక రివ్యూ, దాంట్లో ప్రజలు చెప్పాల్సింది నువ్వు ఇచ్చిన హామీల్ని ఎప్పుడు అమలు చేస్తావు, ఏం చేస్తావు. అప్పుడే యూరియా బస్తాలకు లైన్లు కడుతున్నారు ప్రజలు. మళ్ళీ గుర్తు చేస్తున్నావు నీ పాత ప్రభుత్వం రోజుల్ని. సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు. నువ్వు పోయిన కాడ పక్కనే రైతులు యూరియా కొరకు లైన్లు పెట్టి చెప్పులు పెట్టిపోతున్నారు. మొదలైంది మళ్ళీ రాజ్యం. ప్రజలు చేరుకుంటున్నారు ఇప్పుడు, అరే ఎట్లా జరిగింది పొరపాటు అని. కాలువలో నీళ్లు పోయినాయి, కరెంటు పోయింది, రైతులకు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టుకునే దుస్థితి వచ్చింది రోడ్ల బస్తాల కొరకు. అప్పుడే మేము ఏదో హామీ నెరవేర్చినాం అసలు నువ్వు మొదలు పెట్టలే. ఇంకా
రైతు బంధు